హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కిడ్స్కి ఎంతో ఇష్టమైన టేస్టీ వాఫల్స్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక కప్ వీట్ ఫ్లోర్ ఆర్ మైదా ఏది తీసుకున్నా పర్వాలేదు. నేను వీట్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 ఫుల్ ఎగ్ తీసుకోవాలి. 1 పించ్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో గ్రాడ్యువల్గా మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఏమీ లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి వాఫల్స్ కూడా. లమ్స్ అస్సలు ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ మీరు గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, బట్ గ్రైండ్ చేసుకుంటే జనరల్గా కన్సిస్టెన్సీ చాలా లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను బీట్ చేసేసుకుంటాను ఇట్లా. సో ఇలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఇంకొకవేళ మీకు కన్సిస్టెన్సీ కనుక ఇంకా థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా మిల్క్ వేసుకొని కూడా బీట్ చేసుకొని కన్సిస్టెన్సీ లూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ దోశ బ్యాటర్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు వాఫల్స్ మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఏమీ లమ్స్ లేవండి, అన్నీ డిజాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఇలాంటి ఒక వాఫల్ మేకర్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఈవెన్గా ఆయిల్, బటర్ ఆర్ గీ ఏదైనా తీసుకోవచ్చు, ఆఫ్ యువర్ చాయిస్. తీసుకొని దాంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. జస్ట్ 1 స్కూప్ ఆఫ్ మన ప్రిపేర్డ్ బ్యాటర్ వేసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచి మనం రివర్స్ ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అవసరం అనుకుంటే ఒక టీ స్పూన్ ఆఫ్ బటర్ ఆర్ గీ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది, మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా వస్తుంది. అంతా హోమ్ మేడేనండి మన ప్రాసెస్. బయట వాఫల్స్లో ఎక్కువగా మైదా అలాంటివన్నీ యాడ్ చేస్తుంటారు. సో అది అవాయిడ్ చేయడానికి మనం హోమ్ మేడ్ ఈజీ ప్రాసెస్ చూస్ చేసుకోవచ్చు. బయట అయితే మనకి అన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అదంతా హెల్దీగా అనిపించదు. ప్లస్ పిల్లలు కూడా ఒక్కసారి తినడానికి అలవాటు పడుతుంటే ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో దానికోసం మనం ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఒక 2 వాఫల్స్ నేను రెడీ చేసేసాను. ఎంతో టైం పట్టదండి, జస్ట్ 10 మినిట్స్లో మనకు 2 to 3 వాఫల్స్ ఈజీగా అయిపోతాయి. తొందరగా కూడా రోస్ట్ అయిపోతాయి ఇవి. సో నేను మళ్ళీ హోమ్ మేడ్ గీ వేసుకొని బోత్ సైడ్స్ నీట్గా రోస్ట్ చేసుకొని మంచిగా ఫ్లఫీగా అయ్యేంత వరకు ఉంచుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. ఏమైనా టాపింగ్స్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న చాక్లెట్ సిరప్ అండ్ మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను. ఇవి 2 టాపింగ్స్ చాలా బాగుంటాయండి. దీంట్లో మినిమం అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, మినిమం మైదా ఉంటుంది. ఆల్మోస్ట్ నో మైదా అండ్ ఓన్లీ వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.